గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తను స్క్రీన్ రైటర్ గా ఆల్రెడీ చాలా సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నారు. రాధేశ్యామ్ సినిమా, అలాగే నేషనల్ అవార్డ్ పొందిన మహానటి సినిమాకి స్క్రీన్ రైటింగ్ రాసింది పద్మావతి గారి. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. అలాగే ఆల్రెడీ ఈ సినిమాకి 14 ఫిల్మ్ ఫెస్టివల్ సంపాదించుకొని గెలుచుకొని ఇప్పుడు మీ అందరి మనసులు గెలుచుకోవడానికి వస్తున్నారు. అందుకనే నేనేం చెప్పదలుచుకోలేదు. ఓవర్ టు దిస్ అండ్ ఫ్రమ్ అన్ విమెన్ టు అనదర్ విమెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్ అ మూవీ దట్ బ్రింగ్స్ పీస్ using non-violence as a weapon. Thank you very much. Over to you. Okay. ఇది బాగా టైం పట్టేస్తుంది, సో కొంచెం ఓపిక్గా ఉండండి. సారీ. సో ఈ జర్నీ స్టార్ట్ అయింది సడన్గా. నా ఫ్రెండ్ వెంకట్ కర్నాటి అని ఒక అబ్బాయి వచ్చి జస్ట్ ఒక ఐడియా త్రో చేశాడు. ఒక చెట్టుకి మనిషికి మధ్య ఒక లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉంటుంది. 1 year అయింది, 2 years అయింది, రాస్తూనే ఉన్నాను. అండ్ చాలా చోట్ల చెప్పాను, అందరు చాలా బాగుంది అన్నారు. కానీ ఒక 15 ఏళ్ళ అమ్మాయి హీరో అంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. సరే దీన్ని ఏదో చేయాలని చెప్పి సింధుకి చెప్పాను కదా. సింధు విని కంట్లో నీళ్ళు పెట్టుకొని, ఏంటి ఇంత బాగా రాసావు కదా, నేను ప్రొడ్యూస్ చేస్తా, నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయంటే 5,000 6,000 ఉంది దాని దగ్గర. ఈ ఒక ప్రొడ్యూసర్, నేను డైరెక్టర్ అయినట్టే ఈ కథ అని నేను ఇంకా స్టార్ట్ చేశాను. సరే ఏం చేస్తుందో చూద్దామంటే ఏదో అమెరికాలో ఎన్ఆర్ఐస్ ఏదో వెబ్సైట్ పెట్టారు, క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్. వాళ్ళకి కాల్ చేసి, ఇలా మా దగ్గర చాలా మంచి కథ ఉంది, మహానటి రైటర్ రాసింది, మీ అదృష్టం, మేము మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాం ఏంటంటే చెప్పి వాళ్ళ వెబ్సైట్లో పెట్టించింది. ఒక చిన్న వీడియో చేసి పెట్టాం. వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు. మేము క్రౌడ్ ఫండింగ్ చాలా సినిమాలకి సగం వస్తుంది ఆర్ రాదు. వీళ్ళ దగ్గర ఉన్న చిక్ ఏంటంటే ఫుల్ వస్తేనే మాకు ఇస్తారు, ₹1 తక్కువ వచ్చినా మొత్తం తిరిగి వెళ్ళిపోతుంది ఎవరైతే పెట్టారో వాళ్ళకి. అయితే మేము 3 నెలలు చూస్తే మేము అనుకోలేదు, మేము అనుకున్నాం కంటే ఫాస్ట్గా వచ్చింది. సరే ఇప్పుడు మొదలు పెడదాము అంటే మేము వాళ్ళ దగ్గర ఒక క్రౌడ్ ఫండింగ్ కాబట్టి చిన్న బడ్జెట్ అయితే తొందరగా వస్తుందని ఒక చిన్న బడ్జెట్ చెప్పి వాళ్ళు క్రౌడ్ ఫండింగ్ రేజ్ చేసాం. సింధు ఆఫీస్ ఏం చేద్దామంటే మన ఇల్లు ఉందిగా అనింది. సో వాళ్ళ ఇంట్లో నా ఆఫీస్, మా ఇంట్లో వర్క్ షాప్స్. సో ఆ టైంలో ఇంకా నేను మొదలు పెట్టాను, గాంధీ ఇప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ మీద మొత్తం సినిమా తీసుకెళ్ళి ఆమె భుజాల మీద పెట్టాలి. ఇలా నాకు ఎవరు దొరుకుతారు, ఓకే రాయడం వరకు బాగానే ఉంది. సో వెతుకుతున్నాము, చాలా స్కూల్స్ వెతికాము, చాలా మంది అమ్మాయిలు కలిసాము. కథ చెప్తున్నాను, ఇలా గుండు కొట్టుకోవాలనగానే జంప్ అందరూ, ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఒక 500-600 మెంబర్స్ అమ్మాయిలని కలిస్తే అందులో నాకు చాలా నచ్చిన వాళ్ళు ఒక 10-15 మంది ఉంటే ఒక్కరు కూడా ఒప్పుకోలేదు. ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్ ఆ ఏజ్ గ్రూప్ లేకపోతే కాన్షియస్ పేరెంట్స్ కూడా సినిమా కోసం గుండు కొట్టుకుంటావా అని చెప్పడం. అండ్ దెన్ ఒకరోజు ఒక ప్రివ్యూకి వెళ్ళాం, నేను సింధు సుకుమార్ గారికి సార్ దగ్గర వర్క్ చేసింది కాబట్టి ఆ ప్రివ్యూకి సార్ సుకృతిని తీసుకొని వచ్చారు. అండ్ సార్ని కలిసేసి వచ్చి, నువ్వు సుకృతిని చూసావా, అచ్చు గాంధీకి మనం అనుకున్నట్టే ఉంది. నేను అసలు తిరిగి కూడా చూడలేదు. నేను ఓకే చూస్తాలే అని చెప్పి ఇంటికి వెళ్ళి, ఎందుకంటే మాదో చిన్న సినిమా, ఓ ఊళ్ళో ఏదో షూట్ చేస్తున్నాము, ఎందుకు చేస్తారు, నేను అసలు ఫుల్ కాన్ఫిడెంట్గా అవ్వదు అనేసి ఇంటికి వెళ్ళిపోయాక సుకృతి ఫోటోలు పంపించింది నాకు. చూసి అచ్చు గాంధీలాగా ఉంది సింధు, ఎలా తీసుకొద్దాం ఇప్పుడు తిండి అంటే, ఆకు మెసేజ్ చేసి చూద్దామని రాత్రి 12:30కి ఇద్దరు పెద్ద చర్చ పెట్టుకొని సార్తో ఏం మాట్లాడాలి, ఎలా చెప్పాలి అని మొత్తం చర్చించుకొని, సరే డైరెక్ట్గా అడిగేస్తా అని చెప్పి 12:30కి సార్కి మెసేజ్ చేసింది. సార్ మీకు కథ చెప్పాలి ఫర్ సుకృతి అనగానే సార్ వాట్ అని ఒక మెసేజ్ పెట్టారు. సార్కి అర్థం కాలే అసలు, వీళ్ళు ఎప్పుడు చూసారు, ఏం చూసారు, వీళ్ళకి ఈ ఐడియా ఎందుకు వచ్చింది. సరే అని 2 రోజుల్లో మేము లక్కీగా ఆ రోజు మేము మెసేజ్ చేయకపోతే సార్ ఆ నెక్స్ట్ డేనో సార్ షూట్కి వెళ్ళిపోయేవారు. లక్కీగా సూపర్ టైమింగ్ అసలు. ఆ నెక్స్ట్ డే సార్ కథ విన్నారు. కథ నేను చెప్తున్నా, మొత్తం
విన్నాక సార్ నేను ఇంకా టెన్షన్ పడుతున్నాను ఏమంటారు ఏంటి అని. చాలా బాగుంది, తను చేస్తే చాలా బాగుంటుంది, కానీ గుండు కొట్టుకుంటుందో అడుగుదాం సార్. ముందే మాట్లాడేది నాకంటే ముందు సార్ అంటున్నారు గుండు కొట్టుకుంటుందా చూద్దాం. ఓకే సరే ఫింగర్స్ క్రాస్డ్ అనేసి కొన్ని రోజుల తర్వాత నువ్వు ఒకసారి వచ్చి సుకృతితో మాట్లాడు, నువ్వు తబితాతో ఫాలోఅప్లో ఉన్నావు. ఓకే ఎస్ అనుకొని నేను వెళ్ళి మాట్లాడడానికి వెళ్దాం. దారిలో నేను సింధుతో అన్నాను, ఓకే చూడ్డానికి బాగుంది, కరెక్ట్గా క్యారెక్టర్లోకి సెట్ అయ్యేలా ఉంది, ఓకే ఇదంతా ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయికి యాక్టింగ్ రాకపోతే ఎలా సింధు అని. అప్పుడు మాత్రం నేను చెప్పాను, నువ్వే చెప్పు, ఇండియాలోనే అందరికంటే పెద్ద డైరెక్టర్తో నువ్వు నాకు పేజీలు పెట్టకు, నాకు కెరియర్ ఉంది, ఇన్ కేస్ యాక్టింగ్ రాకపోతే మాత్రం నువ్వు ఇట్లా నిర్మోహమాటంగా చెప్పేయి, అది నీ మీదే రెస్పాన్సిబిలిటీ అని వెళ్ళి ఆడిషన్ చేయడానికి వెళ్తే అక్కడ ఫస్ట్ టైం